చాయ్ తాగుదాం, తర్వాత ఇట్లాంటివి ఏమన్నా అంతే 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 ఇట్లా వాడుకుంటేనే నాకు అర్థం కాదు. బ్లాక్ బ్లాక్ అరే తెల్లగాలు ఉంటే అట్లా తాగుదాం ఏంటి అద్దులేదు మనకు అవి సెట్ కావాలి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఫుల్ కూడా కొట్టచ్చు. నీరు ఉన్నట్టుంది రైడ్ ఎక్కడ దొరుకుతుంది చెట్లు ఉంటే ఇంతకు ముందు నీరు పెడతారో ఇక్కడ షాకిరి నీసి పెడతారు గుల్ఫారం లెక్క కదా. ఇట్లా కావాలి కొడితే దమ్ము కొట్టాలి, లోపల ఊపిరితిత్తులకి తెండ రావాలి, అప్పుడప్పుడు కొంచెం కొంచెం రక్తం పడాలి. ఏదేమైనా కానీ ఈ రోజు మీతో ట్రిప్ ఓడుతుంది చూడు, దరిద్రం గుర్తుండిపోతుంది అది. రాత్రి బైక్ మీద పోయి మీ ఇద్దరు పోయి రావడానికి నేను మంచిగా చెప్పినా, అదేం తప్పులేదు. నువ్వు చెప్పిన తమ్ముడు, మరి నేను ఖర్చు కావద్దని చెప్పి అది చేసిన. కానీ వీడి బాధ ఏంటంటే ఆ బైక్ మీద ఎవడు పోవాలని దూరం, నీకంటే పెళ్ళం ఉన్నది బాధలు. 100 రూపాయలు సాయంత్రం కావాలి, ఏ బాధ ఉంది? ఏం లేదు. అందుకే ఇట్లా మెల్ల ఇట్లా ట్రిప్ కొడుతాడు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇక సినిమా కొంచెం బాధలు ఉన్నాడు. మరి అట్లా సేవ్ చేద్దామని లేదు, ఎట్లా ఆలోచించిన మరి నా ఆలోచన మీరు అర్థం చేసుకోవాలి. అందుకే నేను అన్నాను ఇప్పుడు నువ్వు దాన్ని మీద వేసుకోకురా. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. ఏంట్రా ఎండ ఇంకా వస్తుంది. కార్లో అంతే ఉంటుంది సార్, రాదు మనకు తెలిసిన సంగతి. కార్లో ఎండ వస్తూనే ఉంటుంది, అది గ్లాస్ మైండ్ ఎండ పడతలేదా అట్లా. లేకపోతే వెనకెళ్ళి మీరు ట్రై చేయాల్సింది కదా, వెనకెళ్ళి ట్రై చేయాల్సింది, ట్రై చేయాల్సింది. ఆడికి అయితే పరపరత్తి కానీ అలా సాయా మొన్న ఒక అమ్మాయి అది బుట్టికి గింతంతేనే ఉందిరా. నేను అవి మధ్య నాకే అన్ని ఎందుకు ఇలా పడుతున్నాయి, పరిచయం అయిపోతున్నా. బుట్టికి గింతే ఉందిరా అమ్మాయి, ఎక్కువ లేదు. ఆడు కూడా బుట్టిగాడి బైక్ మీద కూర్చుంటే ఇద్దరు కలిసి ఒక్కరు కూర్చున్నట్టు అయిపోయారు. వెనక గింత జాగ్రత్త జాగ్రత్త ఇంకా అయిపోయినా. నేను ఏంట్రా ఇది అనుకున్నా. సాయి తక్కువని అది వచ్చింది ఉంటే చచ్చిపోతున్నాడు. ఆ కొత్త జంటలు అప్పుడప్పుడు నాకు కత్తి పట్టుకుని నరికేయాలనిపించింది. మొత్తం మీ అయితే ఇట్లాంటివి చూసి అట్లాంటి విషయాలు మాట్లాడుకున్న ఆనందం పోరాళ్ళకి పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదా. ఒక నిమిషము నేను కలవాలని మనసు పడే కలవరమెంతో. సార్ సుధీర్ మాట్లాడతాడా? మాట్లాడతాను లేదు, చెప్పుకోమంటారా వాడికి ఎట్లా పెళ్ళి అయింది, దానికి ఏం బాధ? మంచిగా వస్తుంది క్వాలిటీ అది చెప్తున్నా. కానీ అయితే ఆయన గురించి అడుగుతలేవు. సుధీర్ గురించి చెప్పు, నువ్వు నీకు తెలుసు, నువ్వు చెప్పు. నాకు చెప్పండి సార్, ఇటీరా ఫోన్ ఇటీ చెప్పిందా మాట్లాడుకోండి. సుధీర్ చెప్పురా, నీ కొత్త పెళ్ళి అయింది కదా, ఎట్లా ఉంది మూమెంట్? అన్ని కరెక్టే ఉన్నాయి ఇప్పుడైతే. అన్ని కరెక్ట్ అయితే ఏమున్నాయి ఏమైనా సంథింగ్ ఈడేమంటాడన్నావు కదా ఇంకా అట్లా ఇట్లా అని నువ్వు చూస్తాడు చెప్తున్నాడా నా పెద్ద పెద్ద మాటలు. ఏం చెప్తాడంటే పెళ్ళైనాక నేను ఆడిస్తా ఇట్లా దాన్ని అంటాడు. ఏమనంటే ఏం ఆడిస్తాడో చూడాలి. నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేసాడు నాకు మస్తు తెలుసు. 12 గంటలకు ఏదో పిలిస్తే వస్తాడు అది అన్నవా? అదే అన్న ముందంటే వస్తాడా? ముందు వస్తుంటే నేను ఇప్పుడు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అది కాదు సుధి, ఇప్పుడు వస్తాడా వాడు 12 గంటలకు పిలిస్తే? నువ్వు నమ్ముతున్నావా? నమ్మలేదు సుధి, నేను అసలుకే నమ్మదు. అదే మూడ్లో ఉంటే ఆడు 7 వస్తాడు. అద్దు 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 అంతకు మించి ఓకూరి అద్దు వేరే ఉంటాయి అన్ని. అన్న ఆలోచనలు కూడా పెద్ద గొప్ప గొప్ప ఉన్నాయి మనకత్తే అన్న. నా ఏమున్నాయి అన్న గొప్ప గొప్పగా ఎట్లనా సాయి అడ్డాని ఎవరు పెట్టిన సామి యూట్యూబ్ లో మేము పెట్టుకున్నాం. మా డైరెక్టర్ సార్ అలిగిండి, ఇంకా మా భీమేష్ ఇంకా డైరెక్టర్ సార్ అలిగిండు. షూట్ అయిపోయింది, వాడి బ్యాచులర్ వీడి బ్యాచులర్ అంటే షూట్ అయిపోయింది. ఏమైనా షూటింగ్ చేస్తున్నారా? నా పిల్లలు అదేం షూటింగ్ స్వామి. పెద్ద ఫైట్ అయింది కొట్టుకున్న విద్యం మేము. Jackie gets hurt.
అరే ఆడేందమ్మని దానికి రివెంజ్ ఎప్పుడు తీసుకుంటావు నువ్వు? నేను తుక్కు తుక్కట్టే నేను కూడా దొరికిన కాడికి పంపిన ఆ రోజు. కానీ ఆ షూట్ కాదు కదా తమ్ముడు, ఏం చేస్తావు? వీడైతే ఇట్లా తంతున్నాడు. కానీ అప్పుడే పొట్టలు నీడ తీసుకుని సార్ మేము మంచిగా అసలు ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో అర్థమైతలేదు. పట్టుకో. ఏం చేస్తలేరు ఊరికే ఏం చేస్తున్నావు తమ్ముడు? సూర్యతేజ ఆటో కన్సల్టెంట్ మాది. కస్టమర్లు పైసలు కడతలేరు, వాళ్ళ బండి సీట్ చేయడానికి వాటి కోసం మీ ముగ్గురం పోర్టుగాడు లెక్క బయలుదేరినాం. ఆ పోర్టుగాడు ఎంత పోతాడో మాకు తెలియదు తమ్ముడు. బండి కడిపోయినా ప్రస్తుతం దగ్గర ఉన్నాం. దగ్గర ఉన్నాం. కాకపోతే ఈ పోయే టైంలో జరుగుతుందో వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో నాకు అంత అవగాహన లేదు. చూద్దాం ఎట్లా ఉంటుందో ముందు. బండి కాడికి అయితే పోయినాం, ఆడికి పోయినాక నీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అన్న ముగించేసి ఇప్పుడు మనం చెప్పుదాం. అది ఫస్ట్ మేము ఇలా వీడియో ప్లాన్ చేసినాం. ఏంది ఒక హీరోయిన్ దొరికింది, అది సెట్ అయింది, చేద్దాం ఇవ్వాలా అని అనుకున్నాము. ఒక వీడియో ఒక స్క్రిప్ట్ అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయింది అనమాట. ఆమె రాలే. ఏం చేద్దాం అంటే అన్న గుర్తొచ్చాడు. అన్నకు ఫోన్ చేస్తే ఇట్లా పోయేద్దాం పాట బయటకు అని చెప్పి పోతున్నాం అనమాట. అట్లా తిరిగి పోతున్నాం. పోంగా ఒక చాయ్, మస్కా బిస్కెట్ ఇక వచ్చేటప్పుడు మొత్తం తప్పనిసరి మీకు సమ్ చికెన్ పీస్ దాబాలో డాబా తందూరి రోటీ నిమ్మక్ పేరు అవి కూడా చెప్పుతావు. డాబా అంటేనే అది మరి నిమ్మకాయ కొత్తిమీరలు కూడా మరి అవి ఉంటేనే కదా మజా వచ్చింది. ఏం సీన్ కనపడుతుందండి అలా? మాట్లాడరా ఉట్టి చూసుకుంటూ ఉంటే దాన్ని ఏమవుతుంది? సుధీ ఏం మాట్లాడాడు, ఎందుకంటే వాడికి ఆల్రెడీ అన్ని మాట్లాడి వేస్ట్గా వచ్చిన వాడు. ఇప్పుడు ఏం మాట్లాడు, నేను సాయన్న ఏమైనా చెప్తే వినడానికి రెడీ ఉన్నాడు వాడు. చిన్న పోర నాన్న, అందుకే పెళ్లి చేసుకున్నాడు. మన 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 ఏంది మన లక్ష్యం దగ్గరికి వచ్చింది. దాని గురించి ఆలోచించాల్సిన టైం అయింది ఫ్రెండ్స్. బాయ్. ఇట్లకి వెళ్ళేవాళ్ళు ఆడికి వెళ్ళిపోమన్నా. ఇక్కడికి వెళ్ళి తిరగాల, ఇక్కడ తిరిగితే మన దానిలో కిందికి వెళ్ళి వచ్చాను. చూసిరా వీడియో ఎట్లా ఉంది? ఏదో అట్లా సరదాగా తిరిగింది. ఓ లాగ్లాగా తిట్టేట్లుంటా అని చెప్పేసి ట్రై చేసాం. ఏంటి అంటే అది ఫుల్గా తీయాలని అనుకున్నాము. కానీ ఏంటి అంటే కామెడీ ఏంటి అంటే మేము అది వెళ్ళిన తర్వాత వెహికల్ కోసం వెళ్ళినాం. మా అన్న అయిపోయినాయి. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ కవర్ చేద్దామని అనుకున్నాము. నేను మర్చిపోయినా, సుధీర్ గారు మర్చిపోయాను, అన్న మర్చిపోయాడు, అందరము మర్చిపోయినాము. వచ్చినాము, తిన్నాము, వచ్చేసినాము. కానీ ఏంటంటే లాగ్ తీయాలన్న సంగతే మర్చిపోయినాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. మర్చిపోయాను అంటే గుర్తుకు లేదు. అది వెహికల్ తీసుకుని జర అలా చిన్న డిస్కషను అది అవన్నిట్లల్లో మర్చిపోయాను. సో మేము అలా చెప్పినవన్నీ చేసినాము, తిన్నాము, తిరిగినాము, అన్నీ వేసి వచ్చేసాము. మంచి కామెడీగా నవ్వుకుంటా వచ్చినాము. కానీ అది కవర్ చేసుకుని మర్చిపోయాను. బ్లాగ్ తీస్తున్నామన్న సంగతే మర్చిపోయాను. సో అంతే, సగంలోనే ఆపేసాను. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మేము ముందు మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తాము.